హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సిఐడి ఆఫీస్ వేదికగా ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై మరొక కుట్రకు శ్రీకారం చుట్టారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఏంటి ఆ కుట్ర అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడానికి రకరకాల కారణాలు చెప్పారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎల్లో మీడియా, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, వాళ్ళ పత్రికలు చెబుతున్నది ఏంటంటే అతిపెద్ద రీజన్, అసలు ఇదే రీజన్ జగన్మోహన్ రెడ్డి దారుణాది దారుణమైన ఓటమికి కారణమని కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏంటి ఆ రీజన్ అంటే, చంద్రబాబు నాయుడుని ఏ కారణం లేకుండా, ఏ తప్పు చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి అతిపెద్ద తప్పు చేశాడు. భస్మాసురుడిలాగా తన పార్టీని తానే నాశనం చేసుకున్నాడు. భస్మాసుడు ఏ విధంగా అయితే తన చేతిని తన నెత్తిన పెట్టుకొని భస్మం అయిపోయాడో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీని నాశనం చేసుకున్నాడు అనేటువంటిది ఉన్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే మరి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని ఏ తప్పు చేయకపోయినా కూడా పివి రమేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను తప్పుగా రికార్డు చేసి ఆయన చెప్పింది వేరు, కోర్టుకు సమర్పించింది వేరు. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు. కాబట్టి ఆ కుట్రలో ఉన్నటువంటి కోణాలు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఈ కుట్రలో పాల్గొన్నారు అని దానికి సంబంధించి ఇప్పుడు సిఐడి ఆఫీస్లో ఒక్కొక్కటి కూపీ లాగుతూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వం. ఆ కూపీ లాగి అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, చంద్రబాబు నాయుడిని ఎవరైతే కుట్రపూరితంగా అరెస్ట్ చేయాలని భావించారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది వాళ్ళ అనుకూల మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఎంత విచిత్రమో చూడండి. వాళ్ళు ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయి అంటే అతిపెద్ద విజయం. అదే కాకుండా ఇంతటి వ్యతిరేకమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇంత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అవతల పార్టీల మీద కుట్రలు చేయడం, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం, ఏ తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ సోషల్ మీడియాని దెబ్బతీయడం, ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచన చేయాలి, మార్గదర్శి చిట్ ఫండ్ పైన కూడా కేసులు పెట్టడం, ఇవన్నీ తప్పు కదా జగన్మోహన్ రెడ్డి చేయడం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు తప్పు చేశారనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. మీరు రోజుకి ₹1 కోటి ఖర్చు పెట్టి వాళ్ళు అరేంజ్ చేసుకున్నటువంటి లాయర్లు కూడా సుప్రీంకోర్టులో ఏమని వాదించారు, చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తప్పు అన్నారు, ఈ రకంగా అరెస్ట్ చేయకూడదని అన్నారు. వాళ్ళకు తెలుసు ఇది చంద్రబాబు నాయుడు తప్పు చేశారు అని చెప్పి. అది న్యాయస్థానం నమ్మింది కాబట్టి 53 రోజుల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము కదా. మరి ఆ ప్రజల సొమ్ము అప్పనంగా ఎవరికి వాళ్ళ సొంత జోబుల్లో వాళ్ళు హవాల రూపాయలు తిరిగి వాళ్ళ జోబుల్లో నింపుకుంటుంటే మరి చూస్తూ సైలెంట్గా ఉండాలా? నాకు ఇంత భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి, ప్రజలు నన్ను ఈ రకంగా ఎన్నుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా వాళ్ళని వదిలేయాలని చెప్పి భావించాలా? వాళ్ళు చెప్పేది అదే రకంగా ఉంది. మరి ఆర్థిక మూలాలు దెబ్బతీశారంటే ఎక్కడ ఆర్థిక మూలాలు దెబ్బతీశారు, ఏ రకంగా ఆర్థిక మూలాలు దెబ్బతీశారు? ఒక్క అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, మిగతా రాష్ట్రం మొత్తం కూడా నాశనం అయిపోవాలని భావించినటువంటి వాళ్ళు మరి ఇది తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి 3 రాజధానులను ఏర్పాటు చేసుకోవడమే జగన్మోహన్ రెడ్డి చేయాలని కోరుకోవడమే జగన్మోహన్ రెడ్డి తప్పు అనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. అక్కడే కదా ఆర్థిక మూలాలు దెబ్బతిన్నది, వాళ్ళ రియల్ ఎస్టేట్ తింటుందనే కదా వాళ్ళ ఆలోచన చేసింది. మరి ఇదే కాకుండా ఇంకెక్కడ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి? ఇది విద్యా వ్యవస్థ, వాళ్ళ ఈ ప్రభుత్వ పాఠశాలలు డెవలప్ చేయడం, నాడు నేడు కింద మరి ఆ పాఠశాలలో ఇంగ్లీష్ బోధన చేయడం, మరి పిల్లలకు అనేక సౌకర్యాలు కల్పించడం విద్యార్థులకు. మరి ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మేజర్గా వాళ్ళకే ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకే అధికంగా ఫీజులు వసూలు చేసేది కూడా వాళ్ళ పాఠశాలలే. మరి వాళ్ళ ఆర్థిక మూలాలు అయితే దెబ్బతిన్నాయి కదా. అంటే పేదోడికి మేలు జరుగుతుందా లేదా? అది తప్ప, వాళ్ళ దృష్టిలో అది తప్పనే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులు చేశాడు కాబట్టి, ఈ పివి రమేష్ అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా తప్పుగా రికార్డ్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పులే ఇవన్నీ, కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సిందే. కుట్ర చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇక అరెస్టుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారనేటువంటిది వాళ్ళ డిబేట్లలో, వాళ్ళ అనాలిసిస్లో, వాళ్ళ విశ్లేషణలు చేసుకుంటూ మరి ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందన్నది. వీళ్ళు చెప్తున్నట్టు మరి ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పివి రమేష్ స్టేట్మెంట్కి సంబంధించి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పట్లో,
చంద్రబాబు నాయుడు తనపైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి నేను ఈ డబ్బులు రిలీజ్ చేయలేనని చెప్పినా కూడా బలవంతంగా రిలీజ్ చేయించారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తే, అదే స్టేట్మెంట్ న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతే న్యాయస్థానం నమ్మింది కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అప్పట్లో వచ్చింది. కానీ అదంతా కుట్ర చేసి చేశారని చెప్పి, పివి రమేష్ స్టేట్మెంట్నే మార్చేశారని చెప్పి, అసలు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది కాదని చెప్పి, చంద్రబాబు నాయుడు నా పైన ఒత్తిడి తీసుకురాలేదు, అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను డబ్బులు రిలీజ్ చేశాను, నేను ఇలా చెప్తే వాళ్ళు తప్పుగా రికార్డ్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారు అని చెప్పి పివి రమేష్ చెప్పినట్టుగా, మరి సిఐడి ఆఫీస్లో చర్చ జరుగుతున్నట్టుగా, ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నట్టుగా, మరి వీళ్ళన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటే వీస్తుపోయే నిజాలు, భయంకరమైన నిజాలు వస్తూ ఉన్నాయని చెప్పి వీళ్ళ తరఫున వీళ్ళ మీడియా ఛానల్ వీళ్ళలో చెప్తా ఉన్నారు. మరి అతి త్వరలోనే దీనికి సంబంధించి కేసులు నమోదు కావచ్చు, మరి అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సంబంధించి ఎన్ని కేసులు పెడతారు, ఎన్ని అరెస్టులు ఉంటాయని మాత్రం చూడాలి. ఏదేమైనా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కుట్ర ఉందని చెప్పి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపారు. మరి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి చర్చ లేకుండా ఈ నెల దీనికి సంబంధించి చర్చ జరిగే విధంగా మరి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఆ రకంగా దీనిపైన చర్చ జరుగుతుందా, లేకుంటే ఇంకొక అంశం తెర మీదకి వస్తుందని మాత్రం చూద్దాం.